శని యొక్క వక్ర త్యాగం జరిగినందుకు మేష రాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం 12వ స్థానంలో ఉంటున్నందుకు అసలు మీకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త తీసుకుంటూ అదేవిధంగా ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, అదేవిధంగా మీరు ఏ దేవత ఆరాధన మీరు వీడియోను కనుక పూర్తిగా చూసినట్లయితే అసలు శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని సమయాల్లో ఎటువంటి పరిహారం చేసుకుంటే 1% కూడా మీకు దాని యొక్క ప్రభావం పడదు అనే విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ముందుగా మీకు శని 12వ స్థానంలో ఇంకొక సంవత్సరంన్నర పాటు ఉంటాడు. అక్కడ మీనరాశిలో, మీది మేషం కాబట్టి 12వ స్థానంలో ఉంటాడు. దీన్ని ఏలినాటి శని ప్రారంభమైనటువంటి 1 ఇయర్ అయింది. అయితే మధ్యలో మీకు ఒకసారి వక్రించాడు, మళ్ళీ ఇప్పుడు స్ట్రైట్ అవుతున్నాడు. అయితే ఈ 27వ తేదీ నుంచి 28వ తేదీ నుంచి ఎప్పుడైతే స్ట్రైట్ అయిపోతున్నాడో శని, ఇది ఒక 1.5 ఇయర్ 12th హౌస్లో ఉన్నందుకు ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏమిటి, మంచి ఏమిటి? ఇక్కడ ఏలినాటి శని ఎప్పుడు కూడా చెడు ఇవ్వాలంటూ లేదు, మంచి కూడా చేస్తాడు. ఏమిటది? 12లో ఉన్నప్పుడు అధిక ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్స్ చూసి చేయకుండా ఏదో షార్ట్ టర్మ్గా డబ్బులు వస్తాయనుకునేటువంటి వాటి మీదకి వెళ్ళినప్పుడు ఇబ్బంది రావడము, కొంచెం విదేశీ ప్రయత్నాలు చేసినప్పుడు విదేశీ సంబంధంగా అంటే విదేశీ సంబంధమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగాలు కూడా వస్తాయి. కాకపోతే కొంచెం భార్యాభర్తల మధ్య తెలియని ఎడబాటు, అనవసరమైన ఇన్వెస్ట్మెంట్లు, అనవసరమైనటువంటి ఖర్చులు ఇస్తూ ఉంటాడు ఇక్కడ. మరి ఇక్కడ ఏదో మంచి కూడా చేస్తాడన్నారు కదా, ఏమిటంటే రుణము లభిస్తుంది, కాంపిటీషన్ వాటిల్లో గెలుస్తారు, సక్సెస్ అవుతూ ఉంటారు. అందుకే చూడండి, మీరు ఏలినాటి శని సమయాల్లో నేను చాలాసార్లు చెప్పాను, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మన జగన్ గారు కావచ్చు, ఇలా వీళ్ళందరూ కూడా ఏలినాటి శని సమయంలోనే సీఎంలు అయ్యారు. పిఎం మోడీ గారు కూడా ఏలినాటి శని సమయంలో అంతే. ఏంటి, కాంపిటీషన్లో గెలవడం. ఏలినాటి శని 12వ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు ఆ గెలుపు అనేటువంటిది, అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే శత్రువుపై జయం, శత్రువుని అంటే ఇప్పుడు మనకి అంతర్గత శత్రువులు ఉంటారు, బాహ్య శత్రువులు ఉంటారు. చూడండి, ఏలినాటి శనిలో మనం ఎప్పుడైతే అవమానాలు కొంచెం ఎక్కువగా పొందుతూ ఉంటామో మన లోపల ఉన్నటువంటి ఏవైతే అహము ఇవన్నీ కూడా తొలగిపోతాయి మనిషికి. అంతర్గత శత్రువుల్ని కూడా నాశనం చేసేది ఏలినాటి శనికి ఉండేటువంటి గొప్పతనం అది. మరి ఇవి మాత్రమేనా, ఇంకేదైనా ఇస్తాడా ఇక్కడ అంటే కొత్త పరిచయాలు, కొత్తగా ఎవరితోనైనా కలిసి చేసేటువంటి విషయాల్లో మేషము వారికి ఖచ్చితంగా అక్కడ ఫలితం ఇస్తాడు. మరి మీరు 12వ స్థానంలో శని భగవానుడు కదా, ఇక్కడ మీరు చేయాల్సిన రెమెడియల్ పార్ట్ అంటే పర్టికులర్గా మేషం వారికి చూసుకుంటే సేవా సంబంధించిన 12వ స్థానంలో సేవ ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ఇప్పుడు ఆర్ఫన్ హౌజెస్ లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి శని కార్మికులకి, కర్షకులకి, ముసలి వాళ్ళకి, బాగా ఏజ్డ్ పర్సన్స్కి కారకుడు, అక్కడికి వెళ్ళి మీరు అక్కడ ఏదైనా ఒక సేవ చేయండి. అంటే వాళ్ళకి ఏదైనా కొనివ్వడం, వాళ్ళతో కొంచెం స్పెండ్ చేయడం. ఆ బాగా ఏజ్డ్ పర్సన్స్తో స్పెండ్ చేయడమే వాళ్ళకి కావాలి యాక్చువల్గా, అలా స్పెండ్ చేయడం చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. మరియు గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము తినిపించడము, ఇవి చేస్తూ ఉండండి. శని ఎప్పుడైనా నడిచేటప్పుడు, ఏలినాటి శని నడిచేటప్పుడు 12వ స్థానంలో ఉన్నది కాబట్టి పొరపాటును కూడా శనివారాలు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన గణపతి యొక్క ఆరాధన మరియు సూర్య నమస్కారాలు చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని యొక్క మహాదశ, ఇవి 4 వేరు వేరు ప్యాటర్న్స్. చాలామందికి తెలియక శని ఉంది అంటే శని మహాదశ ఉందో, ఏలినాటి శని ఉందో, అర్ధాష్టమ శని ఉందో, అష్టమ శని ఉందో తెలియదు. మీకు దీని యొక్క వివరణ ఇస్తాను క్లియర్గా. ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు ఉంటుంది. 12వ స్థానంలో ఉన్నప్పుడేమో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాశిలో సంచరించేటప్పుడేమో అనవసరమైనటువంటి వాటిలోకి ఎంటర్ అయ్యి మన తల మీదకి తెచ్చుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. దానివల్ల మానసికంగా ఇబ్బంది పడడమే కాకుండా మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక 2వ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు పర్టికులర్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏలినాటి శని 7.5 సంవత్సరాల ప్యాటర్న్. అలాగే అర్ధాష్టమ శని, ఇప్పుడు ఎవరికి ఉంది అర్ధాష్టమ శని? సర్వసాధారణంగా ధనస్సు వారికి ఉంది. సో వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, మిషనరీస్ తీసుకునేటప్పుడు, ఏదైనా సంస్థని పెట్టేటప్పుడు ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి అదేవిధంగా అష్టమ శని సమయంలో వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి. చిన్న చిన్న సర్జరీస్, ఆపరేషన్స్ లేనట్లయితే అనవసరంగా మీరు మంచి చేసినా సరే కాస్త అవమానాలు పొందడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఇక ఇవన్నీ ఒకటైతే
చాలామందికి శని మహర్దశకి వీటికి తేడా తెలియదు. శని మహర్దశ నడుస్తుందండి అంటే 7.5 సంవత్సరాలు అయిపోద్దని అడుగుతూ ఉంటారు. లేకపోతే కాబట్టి ఏంటంటే ఈ శని మహర్దశ అనేది 19 ఇయర్స్ ఉంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ జన్మజాతకంలో శని భగవానుడు కనుక బాగుంటే శుక్రదశ గురుదశ కంటే కూడా అద్భుతంగా ఇస్తాడు శని మహర్దశలో యోగాలు. కాబట్టి శని మహాదశ గురించి ఏమీ టెన్షన్ పడవద్దు ఎప్పుడు కూడా. కాకపోతే కొన్ని విషయాలు పాటించినట్లయితే అది ఏలినాటి శనైనా, అర్ధాష్టమ శనైనా, అష్టమ శనైనా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏమిటది? శని మహర్దశ వచ్చినా సరే మొట్టమొదటిగా మీరు ఆరోగ్యంగా ఉన్నారు, యువకులు చిన్నపిల్లలు ఏమీ కాదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మధ్యాహ్నం నిద్రపోకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శని మందత్వానికి కారకుడు, నిద్రకి కారకుడు. శని ఏంటంటే ముఖ్యంగా మనం ఎంత నిద్రపోతూ ఉంటే మధ్యాహ్న సమయాల్లో యువకులం అయ్యుండి అక్కడ ఇబ్బంది అనేటువంటిది మరి కాస్త పెరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోకండి. అలాంటి రాత్రిపూట చాలామంది ఏం చేస్తారు, రాత్రి 12 గంటల వరకు మెలుకు ఉండి దాని తర్వాత నిద్రపోతూ ఉంటారు పగలంతా. అది చాలా చాలా రివర్స్గా మీకు నెగిటివ్ ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఇక రెండవది, మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కానీ, గణపతి ఆలయాలకు కానీ, ఈ 4 ఆలయాలకి లేదా రావి చెట్టు చుట్టూ కానీ ఈ 5లో ఏదైనా ఒకటి మీరు ఎంచుకొని రెగ్యులర్గా మీరు విజిట్ చేస్తూ రోజు ఉదయం పూట వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేసి కాసేపు కూర్చొని రండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అలాగే గోవులకి బెల్లము తినిపించండి, ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవి ప్రధానంగా మీరు పాటించాలి. ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళడం, మీకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, ఇట్లా ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కాసేపు గడిపి వాళ్ళకి ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ లాంటిది, వాళ్ళకు ఒక పంచో లేకపోతే ఒక షర్టో ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. ఎందుకంటే కార్మికులకి, కర్షకులకి, ఏజ్డ్ పర్సన్స్కి శని కారకుడు. అంటే మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదో ఒకటి, వాళ్ళ పిల్లలకి ఏదో ఫ్రూట్ తీసుకెళ్ళి తింటాడులే, మీ అబ్బాయి తింటాడు తీసుకెళ్ళమని ఇంట్లో పని చేయడానికి వస్తూ ఉంటారు, వాళ్ళకి ఇస్తూ ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే శని యొక్క ప్రభావం వీళ్ళలో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆనందపడడం వల్ల ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే రోజు ఎలా అయితే మనం దేవతా ఆలయానికి వెళ్తుంటామో, ఎక్కడైనా హోమాలు జరుగుతున్నా, యజ్ఞాలు జరుగుతున్నా, యాగాలు లాంటివి జరుగుతున్నా అక్కడికి వెళ్ళి చేయించుకోండి. లేదా అంత స్తోమత లేదంటే కనీసం ఆ యొక్క ప్రాంగణంలో అయినా సరే, జరిగేటువంటి ప్రాంగణంలో కాసేపు అక్కడ కూర్చోండి. శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక హోమమో యజ్ఞమో జరిగేటప్పుడు ఆ ప్రాంగణంలో కూర్చుంటే 25% ఆ వ్యక్తికి వస్తుందట, గుర్తుపెట్టుకోండి. అది అలాగే ఎట్టి పరిస్థితుల్లో శనివారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమీ తీసుకోకండి. నల్ల చీమలకి కొన్ని చూడండి, మనకి చిన్న రవ్వ లాంటిది కానీ చక్కెర కానీ వేస్తూ ఉంటాం, అలాంటివి చేయండి. కాకులకి ఏదైనా తినిపిస్తూ ఉండండి, ముఖ్యంగా కాకులకి చక్కటి ఫలితాలు వస్తాయి. శని యొక్క ప్రభావం తగ్గడానికి దేవతా ఆరాధన ఎంత ముఖ్యమో పితృదేవత ఆరాధన కూడా అంతే ముఖ్యం. పితృదేవతల కోసమని, ఎందుకంటే వాళ్ళ అనుగ్రహం కలిగితే కూడా మనం కొంచెం మనకి తట్టుకునే శక్తి వస్తుంటుంది సిచ్యువేషన్స్ని. కాబట్టి స్వయం పాకం ఇవ్వడం అమావాస్య సమయంలో. అదేవిధంగా శనివారాలు ప్రత్యేకంగా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళు, అసలు యాక్చువల్గా అయితే ఆదివారం అసలు తినకూడదు, శనివారం అలవాటు ఉన్న వాళ్ళు అసలు తీసుకోకండి పొరపాటును కూడా. శనివారం, బుధవారం తీసుకోమని చెప్పింది ఏదైనా ఎవరికైనా అలవాటు ఉన్నట్లయితే శాస్త్రం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంటుంది. ఏమిటది అంటే ఓం అనాకలిత సాదృశ్య చుడుక శ్రీ విరాజితాయై నమః. అయితే ఇక్కడ మీకు ఏలినాడు శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఎప్పుడూ బ్యాడ్ అయి ఇవ్వాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. మంచి కూడా చేస్తుంది. ఏమిటది, ఎందుకు చేస్తుంది, ఎలా అంటే మీకు నడుస్తున్న మహాదశ అంతర్దశలను ఆధారంగా తీసుకొని మీకు గోచారంలో ఉన్నటువంటి శని యొక్క పొజిషన్, మీ లగ్నం ఏదైతే అయిందో లగ్నం నుంచి ఎన్నో స్థానంలో ఉంది, అక్కడ సంచరిస్తున్నటువంటి అర్ధాష్టమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, ఏలినాటి శని కావచ్చు, అక్కడ సంచరిస్తున్నటువంటి గ్రహం ఎటువంటి పోర్ట్ఫోలియోస్ ఇస్తుందో దాన్ని బట్టి మీకు అది మంచి కూడా చేస్తుంది. ఒక్కోసారి కొంతమంది చూడండి ఏలినాటి శనిలో చాలా బాగుందండి అంటారు, అయిపోయాక ఇబ్బంది వస్తుందండి అంటారు. అంటే ఏమిటి, లగ్నం నుంచి, మీ లగ్నం నుంచి శని భగవానుడు ఎన్నో భావంలో, ఏలినాటి శని చూసుకునేది మాత్రం చంద్రుడి నుంచి చూసుకుంటాం, చంద్రుడి నుంచి 12 రాశి 2వ స్థానంలోని, అదేవిధంగా అర్ధాష్టమ శని అయితే చంద్రుడి నుంచి 4వ స్థానంలోని, అష్టమ శని అయితే చంద్రుడి నుంచి 8వ స్థానంలో చూస్తూ ఉంటాం, చూడమని కాదు.
కానీ ఎప్పుడూ కూడా అది ఎంతవరకు మీకు తీవ్రత ఉంటుంది, దాని యొక్క తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా అని చెప్పి తెలియాలి. బ్యాడ్గా ఉంటుంది, నెగిటివ్ ట్రిగర్ చేస్తుందా ఏలినాటి శని లేదా పాజిటివ్ ట్రిగర్ చేస్తుందా తెలియాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ పొజిషన్లో ఏ నక్షత్రాల మీద సంచరిస్తుందో చూసుకొని దానికి సంబంధించిన రెమెడీ కూడా చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. శ్రీమాత్రే నమః.